హలో పిల్లలు, మన డీజీ బొమ్మ స్టోరీస్ వరల్డ్లోకి మళ్ళీ వచ్చేసాం. ఈరోజు అమ్మమ్మ చెప్పబోయే కథ. అందులో ఒక పాత బావి, అర్ధరాత్రి వినిపించే గొంతు. మరి నిజంగానే అక్కడ దయ్యం ఉందా? తెలుసుకోవాలంటే కథలోకి రండి. చాలా ఇయర్స్ బ్యాక్, అసలు ఎలక్ట్రిసిటీ అనే మాట కూడా తెలియని రోజుల్లో వెన్నెలే మన ఊళ్ళకు దీపమై ఉండేది. ఆకాశంలో నిండుగా వెలిగే చంద్రుడు, చల్లని వెన్నెల ఆ ఊరంతా పరుచుకుంది. బయట మెల్లగా గాలి వీస్తుంటే, అమ్మమ్మ కథ మొదలు పెట్టబోతుంటే వాళ్ళ కళ్ళల్లో అప్పుడే ఎంతో క్యూరియాసిటీతో మెరిసిపోతూ ఉండేది. అంతలో వీణ ఆసక్తిగా, అమ్మమ్మ ఈరోజు ఏం కథ చెప్తావు? ఏదైనా భయంకరమైన కథ చెప్పు అని అడిగింది. అప్పుడు అమ్మమ్మ చిన్నగా నవ్వింది, పిల్లల వైపు చూసింది. అయితే ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను, కానీ ఇది కథ మాత్రమే కాదు, మా ఊరిలో జరిగిన ఒక నిజమైన రహస్యం చెప్తాను అని అనింది. అంతే, పిల్లలంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. అమ్మమ్మ కథలో ఒక పాత బావి ఉంది. సాధారణమైన బావి కాదు. ఆ బావి చుట్టూ ఎన్నో ఏళ్లుగా ఎవరికీ అర్థం కాని ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ఒక చిన్న అమ్మాయి మాత్రం భయపడకుండా ముందుకు వెళ్ళింది. చిన్న అమ్మాయి మరెవరో కాదు, మన అమ్మమ్మే. పొద్దున పూట మాత్రం అది ఒక సాధారణ బావిలా కనిపించేది. కానీ రాత్రి పడితే మాత్రం ఆ బావి దగ్గరకు వెళ్ళడానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే ప్రతిరోజు సరిగ్గా అర్ధరాత్రి సమయానికి ఆ బావి వైపు నుంచి ఒక వింత గొంతు వినిపించేది. ప్రతిరోజు అదే సమయం, అదే చోట, అదే భయంకరమైన గొంతు. అది విన్న వాళ్లకు అసలు నిద్ర పట్టేదే కాదు. గట్టిగా నన్ను బయటికి తీయండి అని ఎవరో చీకట్లోంచి వేడుకుంటున్నట్టు వినిపించేది. ఆ గొంతు వినిపించగానే ఒక్కొక్కరు తలుపులు టపటపా మూసుకుపోయేవి. పిల్లలు దుప్పట్లో దాక్కునేవాళ్ళు, పెద్దలు కూడా దేవుడి పేర్లు చెప్పించేవాళ్ళు. అయితే మన రంగయ్య మాత్రం నాకేం భయం లేదు, దయ్యాలంటే నాకు అస్సలు భయం లేదు అని గొప్పగా చెప్పేవాడు. కానీ అర్ధరాత్రి ఆ గొంతు వినిపించగానే అందరికంటే ముందుగా తలుపు మూసుకొని పరిగెత్తేది అతనే. కానీ మన మళ్ళీ మాత్రం ఆ మాటలన్నీ నమ్మలేదు. మళ్ళీ ఎవరో కాదండి, మన అమ్మమ్మే. మిగతా వాళ్ళందరూ భయపడుతుంటే ఆమె మాత్రం ఆ బావి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు ఆ గొంతు ఎక్కడి నుంచి వస్తోంది అనే అనుమానం ఆమె మనసులో మొదలైంది. మళ్ళీ తనలో తానే ఆలోచించింది, దయ్యమే అయితే ప్రతిరోజు సరిగ్గా అర్ధరాత్రికే ఎందుకు మాట్లాడుతోంది? దానికేం టైం టేబుల్ తెలుసు అని. మరి ఇంకో వింత విషయం ఏంటంటే, పగలంతా ఆ బావి నిశ్శబ్దంగా ఉంటుంది. ఉదయం ఏమీ లేదు, మధ్యాహ్నము ఏమీ లేదు, సాయంత్రం కూడా ఏం లేదు. కానీ అర్ధరాత్రి కాగానే నన్ను బయటికి తీయండి అని. ఇక మన చిన్న ఊహల్లో మాత్రం ఆ బావిలో దయ్యం అప్పటికే చాలా పెద్దదైపోయిందని, 3 తలలు, 4 చేతులు, 10 పళ్ళు, ఇంకా ఎవరికి తెలియని ఎన్నో భయంకరమైన రూపాలున్నాయని ఊహించుకునేవాడు. ఇంతకీ మన చిన్న ఎవరో చెప్పలేదు కదా, మన మళ్ళీ తమ్ముడేనండి. చివరికి మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చింది. అందరూ భయపడుతున్నారని నేను కూడా భయపడాల్సిన అవసరం లేదు అని. ఈ బావి రహస్యం ఏంటో, అది నిజంగా దయ్యమా లేక ఎవరో చేస్తున్న మోసమా అని తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే నెక్స్ట్ డే పొద్దున లేవగానే మళ్ళీ ఆ బావి దగ్గరకు వెళ్ళింది. పగటి వెలుతురులో చూస్తే నిన్న రాత్రి అందరినీ భయపెట్టిన అదే బావి ఇప్పుడు మాత్రం చాలా అమాయకంగా కనిపిస్తోంది. కానీ మళ్ళీ మాత్రం జాగ్రత్తగా చుట్టూ చూడడం మొదలుపెట్టింది. మళ్ళీ బావి చుట్టూ ఉన్న రాళ్లను చూసింది, చెట్టు వేళ్లను పరిశీలించింది, నీళ్లను కూడా జాగ్రత్తగా గమనించింది. ఒక్కసారిగా ఆమె చూపు నీళ్లపై ఆగిపోయింది. బావి దగ్గర మట్టిలో కొత్తగా పడిన అడుగుల ముద్రలు ఉన్నాయి. అవి పాతవి కావు, వర్షంలో కొట్టుకుపోయినవి కావు, చాలా కొత్తగా ఉన్నాయి. అంటే రాత్రి సమయంలో ఇక్కడ ఎవరో నడిచారు. మళ్ళీ ఆ అడుగుల ముద్రలను జాగ్రత్తగా చూస్తూ ఆలోచించింది, దయ్యానికి అడుగుల ముద్రలు ఉంటాయా? దయ్యమైతే అది నేలపై నడిచిందా లేక గాలిలో తేలుతూ వచ్చిందా? ఆ కొమ్మను జాగ్రత్తగా పరిశీలించగా దానికి ఏదో చిక్కుకొని ఉన్నట్టు కనిపించింది. మళ్ళీ దగ్గరగా చూసింది, అది ఒక తాడు ముక్కు. ఇది ఒకవేళ దయ్యం పని అయితే నిజంగా తాడెందుకు అని ఆలోచించింది. అంతలో బండరాయి వెనక మల్లికి ఇంకో వింత కనిపించింది, ఒక చిన్న నూనె దీపం. అది సాధారణంగా కనిపించినా మళ్ళీ దాన్ని చాలా జాగ్రత్తగా గమనించింది. మళ్ళీ వెంటనే రంగయ్య దగ్గరకు వెళ్ళింది. ఈ బావి గురించి మీకేమైనా తెలుసా అని అడిగింది. రంగయ్య
మొదట చాలా గంభీరంగా కూర్చున్నాడు. కానీ మళ్ళీ ప్రశ్నలు అడుగుతూ ఉంటే అతను భయపడుతూ కనిపించాడు. రంగయ్య గొంతు సర్దుకొని, ఈ బావి దయ్యం కాదు, చాలా పెద్ద దయ్యం ఉంది అని భయపెట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు మనం మళ్ళీ వెంటనే అసలు ప్రశ్న వేసింది, మీరు ఆ దయ్యాన్ని చూసారా అని. అంతే, రంగయ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రంగయ్య నోరు తెరిచాడు, ఏదో చెప్పబోయాడు, మూసుకున్నాడు. మరో నోరు తెరిచాడు, మూసుకున్నాడు. కానీ మాట మాత్రం బయటకు రాలేదు. మళ్ళీ చూస్తూనే ఉంది. రంగయ్యకి ఇప్పుడు ధైర్యం కంటే మళ్ళీ ప్రశ్నలే ఎక్కువ భయంగా అనిపించాయి. చివరికి రంగయ్య నెమ్మదిగా అన్నాడు కదా, నేను చూడలేదు, కానీ మా మామయ్య చూశాడంట. మళ్ళీ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. అంటే రంగయ్య చూడలేదు, ఆయన మావయ్య చూశాడా? ఓహో, ఈ రహస్యం ఇంకా ఎక్కడికి వెళ్తుందో అనుకుంది. ఆ రాత్రి మళ్ళీ మొదటిసారిగా బావిని దగ్గరగా చూడడానికి వెళ్ళింది. ఈసారి ఆమె ఒంటరిగా వెళ్ళలేదు, తనతో పాటు చిన్నాతో కూడా వెళ్ళింది. కానీ ధైర్యంగా వచ్చింది మళ్ళీ మాత్రమే. చిన్న మాత్రం ఎంతో భయపడుతూ ఉన్నాడు. సమయం నెమ్మదిగా గడిచింది. 10 దాటింది, 11 దాటింది. ఊరంతా నిద్రలోకి జారుకుంది. కానీ మళ్ళీ చిన్న మాత్రం ఇంకా మేలుకునే ఉన్నారు. వెంటనే 12 కాగానే మళ్ళీ కళ్ళంతా బావిపైనే ఉన్నాయి. చిన్న మాత్రం తన చెవులు ముందే మూసుకున్నాడు. అప్పుడే అదే గొంతు మళ్ళీ వినిపించింది, నన్ను బయటికి తీయండి అని. మళ్ళీ మాత్రం ఈసారి బావిని చూడలేదు. గొంతు బావిలోంచి వస్తున్నట్టే అనిపించింది. మళ్ళీ కళ్ళ కంటే చెవులను నమ్మింది. గొంతు ఎక్కడి నుంచో వస్తుంది. ఆ శబ్దం జాగ్రత్తగా గమనించాలి అని అనుకుంది. మళ్ళీ వెనక్కి తిరిగింది. బావి కాదు, బావి వెనక ఉన్న ఆ పెద్ద మర్రి చెట్టు వైపు చూసింది. అక్కడి చీకటిలో ఏదో వింతగా కదులుతున్నట్టు అనిపించింది. మళ్ళీ జాగ్రత్తగా చూస్తే అక్కడెవరో ఉన్నారు. చీకటిలో ఒక నీడ కదిలింది. మళ్ళీ వెంటనే చిన్నాకు నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. అది దయ్యం కాదు, ఆ చీకటిలో దాక్కొని ఉన్న 2 మనుషులు. ఒకడు పొడవుగా సన్నగా ఉన్న బుజ్జి, మరొకడు పొట్టిగా గుండ్రంగా ఉన్న గుండు. మళ్ళీ దూరం నుంచి వాళ్ళ మాటలను గమనించింది. వాళ్ళ చేతుల్లో సంచులున్నాయి. వాళ్ళు ఊరి వైపు పదే చూస్తున్నారు. మళ్ళీ వెంటనే అర్థం చేసుకుంది, వీళ్ళు ఊర్లోకి దొంగతనం చేయడానికి వచ్చారు అని. ఊరి వాళ్ళందరూ బావి దగ్గరికి వస్తే వాళ్ళ దొంగతనాలు బయటపడతాయి కదా, అందుకే వాళ్ళు ఈ తెలివైన పథకం వేశారు. బావిలో దయ్యం ఉందని నమ్మించారు. మళ్ళీ ఒక్కసారిగా అన్నీ కలిపి ఆలోచించింది. అడుగుల ముద్రలు, తాడు ముక్కు, నూనె దీపం, అర్ధరాత్రి గొంతు అన్నీ ఆలోచించి చూస్తే అసలు దయ్యమే లేదు. కానీ మనం మళ్ళీ అక్కడితో ఆగలేదు. దయ్యం లేదు అన్న విషయం అర్థమయ్యాక ఈ దొంగలు ప్రతిరోజు అసలు బావి దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు? అప్పుడు చూస్తే దొంగలు బావి పక్కనున్న ఒక పెద్ద బండరాయిని గమనించారు. 2 కలిసి దాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తే ఆ బండరాయి కదిలింది. దాని కింద ఒక రహస్యమైన రంధ్రం కనిపించింది. అప్పుడు అర్థమైంది మళ్ళీకి, ఓహో, ఇది సాధారణ గుంత కాదు. ఈ రంధ్రంలో లోపలికి వెళితే వాళ్ళు అండర్ గ్రౌండ్ లో వాళ్ళ సామానంతా పెట్టుకున్నారు, దొంగలించినవి. ఈ బావి కింద ఇలాంటి ఒక మార్గం ఉందని అసలు ఈ ఊర్లో వాళ్ళకే తెలియదు. బుజ్జి గుండు అనుకున్నారు కదా, ఓహో, ఇప్పుడు ఇలాంటి ఒక రహస్య మార్గం ఉందంటే లోపల ఎంతో విలువైనది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకున్న మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయము ఇప్పుడు తనకి చిన్నకి మాత్రమే తెలుసు. వీళ్ళు పిల్లలు కదా, దొంగలు ఏవైనా చేసేయచ్చు అని ఊర్లో వాళ్ళందరినీ పిలవాలి అని నిర్ణయించుకుంది. ముందు రంగయ్యకు చెప్దాము అని అనుకున్నారు. మళ్ళీ చిన్నాకు సైగ చేసింది. 2 ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఊరి వైపు పరిగెత్తారు. రంగయ్య దగ్గరకు చేరుకున్న వెంటనే మళ్ళీ జరిగిందంతా చెప్పింది. అంతలో మళ్ళీ ఒక మాట అనింది, అక్కడ దొంగలున్నారు అని. అంతే, ఇప్పటి వరకు భయపడుతున్న రంగయ్య ఒక్కసారిగా ధైర్యం వచ్చేసింది. వెంటనే ఒక కర్ర పట్టుకొని వాళ్ళను పట్టుకోవాలి అని మన రంగయ్య హీరోలా బయలుదేరాడు. కొద్దిసేపట్లోనే మళ్ళీ చిన్న రంగయ్యతో పాటు ఊర్లో వాళ్ళందరూ బావి దగ్గరికి వెళ్తారు. అందరూ బావి చుట్టి దాక్కున్నారు. ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడరు. మళ్ళీ కళ్ళంతా ఆ రహస్య ప్రవేశం ద్వారం మీదే ఉంది. రంగయ్య కూడా ఒక పెద్ద వెనుక దాక్కున్నాడు. చాలా సేపటి తర్వాత ముందుగా బుజ్జి బయటకు వస్తాడు. దాని తర్వాత గుండు. అతని చేతిలో ఒక పాత చెక్క పెట్టే, ఇంకా చూడండి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళు మాత్రం ఓ మేమెవరికి కనిపించలేదు కదా అని అనుకున్నారు. అదే సమయం చూసి రంగయ్య ఒక్కసారిగా పొద వెనక నుంచి బయటకు వచ్చాడు. ఆగండి అని గట్టిగా అరిచాడు. కానీ
హీరోలాగా దిగాల్సిన రంగయ్య కాలు ఒక మర్రి చెట్టు వేరుకు తగిలి నేరుగా ముందుకు జారిపోయాడు పాపం. ఇంకా అప్పటికే ఆలస్యం అయిపోయింది. బుజ్జి, గుండు చుట్టూ ఊరి వాళ్ళంతా నిలబడ్డారు. ఎటు చూసినా మనుషులే. దొంగలు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఈసారి మాత్రం వాళ్ళ పథకం పని చేయలేదని వాళ్ళకి అర్థమైపోయింది. గుండు మాత్రం ఇంకా ఒకసారి తప్పించుకోవాలని చూశాడు, కానీ అక్కడ చిన్న అడ్డుగా నిలబడ్డాడు. రంగయ్య నెమ్మదిగా ఆ పాత పెట్టెను తెరిచాడు. అందరూ చూస్తే పాత తాళపత్రాలు, పురాతన నాణాలు, కొన్ని విలువైన ఆభరణాలు, అమ్మో ఇంకా ఎన్నో ఉన్నాయి అందులో. అవి జాగ్రత్తగా పెట్టాలి అని గ్రామ పెద్దలు తమ విలువైన వస్తువులను రక్షించుకోవడానికి వాటిని ఈ రహస్య ప్రదేశంలో దాచారట అని అనుకున్నారు. ఆ తర్వాత కాలం గడిచిపోయింది, మనుషులు మారిపోయారు, కానీ ఆ రహస్యం మాత్రం అక్కడే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు అసలు అర్థం కానిది ఏంటంటే, అసలు ఈ రహస్యం గురించి బుజ్జి, గుండు లాంటి దొంగలకి ఎలా తెలిసిందా అని. మళ్ళీ గమనిస్తే తాళపత్రాల మధ్య ఒక పాత పటాన్ని గమనించింది. ఆ పటంలో పాత ఊరు, ఆ బావి, మర్రి చెట్టు, ఇంకా కింద దానికి సంబంధించిన గుర్తులన్నీ ఉన్నాయి. అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళకి ఈ నిధి గురించి ఇలా తెలిసిందా అని. మరైతే ఆ దయ్యం గొంతు దయ్యం కాదు, ఒక గొట్టంలోంచి ఒక తాడు, అంతే. జనాలను భయపెట్టడానికి ఒక మాట, అది కూడా సరిగ్గా 12ంటికి, అంతే. అలా జనాలని భయపెట్టారు అని అమ్మమ్మ చెప్పగానే పిల్లలిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. అమ్మో, ఇలా కూడా జనాలను మోసం చేస్తారా అని. అప్పుడు మళ్ళీ అడిగింది కదా అమ్మమ్మ, అయితే మరి నిజంగా బావిలో దయ్యం లేదా? అమ్మమ్మ నవ్వుతో చెప్పింది కదా, ఆ బావిలో దయ్యం లేదు, కానీ బంగారం ఉంది, అందుకే అలా ప్లాన్ చేశారు ఆ దొంగలు. అప్పుడు వీణాకు అర్థమైంది కదా, ఓహో అయితే మనం ఏ సమస్య వచ్చినా ముందు భయపడకూడదు, భయపడే మనసులో మాత్రం ఏదైనా దయ్యమే అని. అంతలో పొద్దుల్లోంచి ఒక శబ్దం వచ్చింది. చిన్న గట్టిగా అరిచాడు, దయ్యం అని. కానీ బయటకు వచ్చింది ఒక మేక. అప్పుడు అమ్మమ్మ నవ్వుతో చెప్పింది కదా, ఏదైనా విషయం అర్థం కాకపోతే పిల్లలు ముందుగా భయపడకండి, ప్రశ్నించండి, పరిశీలించండి, నిజం తెలుసుకోండి. ఎందుకంటే భయానికి అవతల చాలాసార్లు ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని ఛేదించేది ధైర్యం కాదు, మనం తెలుసుకోవాలనే ఆసక్తి. అర్థమైంది కదా పిల్లలు? ఈ కథ వీణాకి బాగా నచ్చేసింది. ఓహో అయితే మనం ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి అని. అయితే పిల్లలు, మా కథ మీకు కూడా నచ్చిందా? ఇలాంటి ఇంకా ఎంతో అద్భుతమైన కథలు వినాలంటే మన డిజిబొమ్మ కథల లోకంలోకి మళ్ళీ రండి. దయచేసి మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.